కాక్రోచ్ జనతా పార్టీ టెన్షన్ ఎలా పెరుగుతోందంటే జూన్ 20వ తేదీ బొద్దింకల పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న దాని మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా బోర్డర్ దగ్గర ఉన్న ప్రాంతాల లడక్ చెందినటువంటి సోనం వాంగ్చుక్ ఈ బొద్దింకల డిమాండ్స్కి మద్దతుగా నిరాదీక్ష మొదలుపెట్టాడు. గతంలో ఈ వాంగ్చుక్ లడఖ్లో నిరసన దీక్ష సమయంలోనే అల్లర్లు జరిగి పోలీసు కాల్పుల వరకు వచ్చింది. అప్పుడు నిరసన సమయంలోనే వాంగ్చుక్ చైనా వాడు భారత్ మీదకి దండయాత్ర చేస్తే వాళ్ళని లడక్ దగ్గర అడ్డుకోము, భారత్లో కాడికి దారి కూడా చూపిస్తామంటూ లడక్ ప్రజలు అంటున్నారంటూ సామాన్య ప్రజల మీద తోసేసి తన మనసులో మాట బయటపెట్టాడు. బొద్దింకల ప్రదర్శన మొదలయ్యాక అక్కడికి వస్తున్న యువత కొత్త వాళ్ళు వస్తున్నారు లేదో అనుమానమే. వస్తున్న వాళ్ళు 99% మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మరియు జేఎన్యూ విద్యార్థులే వస్తున్నారు. ఏ నీటి సమస్య మీద ఉద్యమం మొదలుపెట్టారో ఆ నీటికి సంబంధించిన విద్యార్థులు అతి స్వల్పంగా అది కూడా వచ్చిన వారే వస్తున్నారు. నిరసన ప్రారంభించే ముందు ఈ నిరసన అపొలిటికల్ అంటే ఏ రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా స్వతంత్ర యువత ఉద్యమంలో నడుపుతామని నిరసన ముఖ్య నేత దీప్కే ప్రకటించాడు. తీరా చూస్తే అది కాస్త పక్కకు వెళ్ళిపోయింది. ఇక నిరసన ప్రారంభమయ్యాక కాకతాళీయంగా జరిగిన సంఘటన చూడండి. బొద్దింకల నిరసనకు సాధారణ యువతలో ఊహించినంత స్పందన రాకపోవడంతో నిరసన నిర్వాహకులకు రాజకీయ నాయకులు మరియు ఇతరులందరినీ నిరసనకు సంఘీభావం తెలపడానికి ఆహ్వానించడం మొదలుపెట్టారు. దాంతో దాదాపుగా అందరూ ముఖ్య వామపక్ష భావజాల నేతలు, కళాకారులు అక్కడికి వస్తున్నారు. అలాగే ఆప్ పార్టీ ముఖ్య నాయకుల నుండి సిపిఎం మరియు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా రావడం మొదలుపెట్టారు. అలాగే కొందరు రైతు సంఘాల నేతలు, జేబీఎం నేతలు, ముస్లిం సంఘాల నేతలు, ఎన్జిఓల సభ్యులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఇంత చేసిన ఆ భోజనాల సమయంలో తప్ప మిగతా సమయంలో కనీసం 100-200 మంది కూడా అక్కడ పూర్తి సమయం ఉండడం లేదు. ఇక ముఖ్యంగా వీళ్ళకి సంఘీభావం తెలిపేందుకు జూన్ 29న సిపిఎం నాయకురాలు బృందాకార ఎంఏ బేబీలు ఈ సీజేపీ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వాళ్ళు అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్లను కలిసి చర్చించారు. జూలై 10న ఇదే లెఫ్ట్ పార్టీ నాయకులు ఎంఏ బేబీ, డి రాజా చైనా ఎంబసీ రాయబారికాలు నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరై చైనా అధికారులతో రాయబారులతో కలిపి చర్చలు జరిపారు. సరే, భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ సైద్ధాంతిక దేశాల నాయకులైన చైనా నాయకులు మరియు అధికారులను కలిసి చర్చించారంటే ఏదో అని సరిపెట్టుకోవచ్చు. కానీ సీజేపీ నిరసన నిర్వహిస్తున్న కొన్ని విద్యార్థి బొద్దింకలు కూడా చైనా ఎంబసీ నాయకులు కలిశారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు స్వీకరించారు. అసలు ఈ నిరసన సమయంలో వీళ్ళు చైనా ఎంబసీ అధికారులను కలవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు నిరసన ఎలా చేయాలో వాళ్ళతో కలిసి చర్చిస్తున్నారని అనుకోవచ్చా? లేదా చైనాకి భారత్ చేస్తున్న లడక్ అభివృద్ధి, గ్రేట్ నికోబార్ అభివృద్ధి ఇబ్బందికరంగా మారుతుందని ఇక్కడ ప్రజలనే తమ పావులుగా ఉపయోగించుకుంటుందా? ఏమో పరమాత్మకే తెలియాలి. 4 రోజులు 20వ తేదీన పార్లమెంట్ సెషన్ జరగబోతుంది. ఆ రోజే బొద్దింకలు పార్లమెంట్ వరకు పాదయాత్ర తలపెట్టారు. ఆ రోజు ఏ హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని ఆశిద్దాం.